హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము హున్షున్ వచ్చాము. హున్షున్ అంటే ఇది చూపిస్తున్నాను కదా, ఇదేనమాట హున్షున్ రైల్వే స్టేషన్. హున్షున్ నుంచి ఇక మేము ఫాంగ్షున్ వెళ్తాము. అక్కడ డెస్టినేషన్ పాయింట్ అనేది ఉంది. ఏంటంటే అక్కడ ట్రై కంట్రీ బార్డరు, అంటే ఇప్పుడు రష్యా, చైనా, ఇంకా నార్త్ కొరియా, ఇంకా సిఎఫ్ జపాన్ కూడా ఉంది. అది చూడడానికి వెళ్తాం. యాక్చువల్గా అయితే అనమాట స్వెటర్ వేసుకున్నాను, చలేస్తుంది, అందుకోసమని స్వెటర్ వేసుకున్నాను. యాక్చువల్లీ బస్సెస్ ఉన్నవి, బస్ కోసమని వెయిట్ చేస్తున్నాము. బస్సులోనే ఫంక్షన్ సీనిక్ స్పాట్కి వెళ్తాము. చూస్తున్నారా వెనకాల ఉన్న వాళ్ళు చూస్తున్నారు కదా, ఇదేనమాట అంటే ఆ ఫంక్షన్ రైల్వే స్టేషన్, హున్షున్ రైల్వే స్టేషన్. అంటే ఇక్కడికి వచ్చాము, హున్షున్ అనమాట. ఈ ప్లేస్ అంతా మొత్తం ఇక హున్షున్ ప్లేస్కి వచ్చాము. హున్షున్ నుంచి మేము ఏంటంటే ఫంక్షన్కి వెళ్తాము. అంటే అక్కడ మనకి ట్రై కంట్రీ బార్డర్ అనేది ఉంది, అది చూడడానికి వెళ్తున్నాము. అంటే మొత్తము ఒక 3 కంట్రీస్ అనేవి ఉన్నవి. ఇక దాంతోపాటు ఏంటంటే సిఎఫ్ జపాన్ కూడా ఉందంట. జపాన్ కూడా దగ్గరలోనే ఉంది. సో అది చూడడానికి వెళ్తున్నాము. ఓకేనా, వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ఓకేనా, ఇక్కడ ఉన్నన్ని రోజులైతే నేను వీడియోస్ మీకు అన్నీ అంటే ఇక్కడ నియర్ బై ప్లేసెస్, అంటే మేము ఉంటుంది జీలిన్ ప్రొవిన్స్లోన, నియర్ బై ప్లేసెస్ ఏవేవి ఉన్నవి అన్నీ చూపుతాం. వెనకాల చూస్తున్నారు కదా బస్సెస్ ఉన్నవి, ఈ బస్సెస్లోనే మేము వెళ్తాము ఆ ప్లేస్కి. ఇవి ఏంటంటే త్రీ కింగ్డమ్ అనుకుని అంటారు, ట్రై కంట్రీ బార్డర్ వెళ్తాము. ఏంటంటే బస్సెస్ ఫుల్ అయిపోయినవి, ఇక నెక్స్ట్ బస్ కనుకొని వెయిట్ చేస్తున్నాము. ఎండ కూడా బాగుంది, అక్కడ చూస్తున్నారా మా బాబు కూడా ఉన్నాడు. ఓకేనా, వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే, అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మేము బస్ తీసుకున్నాము. అంటే ఇది టూరిస్ట్ బస్, చూస్తున్నారా చాలా మంది. హున్షున్ సిటీ మొత్తం అయితే ఎంత, ఒక్కొక్కరికి 15 యువాన్, అంటే 30 యువాన్, వెళ్ళడానికి 30 యువాన్, రావడానికి 30 యువాన్, టోటల్ 600 రూపీస్ వెళ్ళడానికి రావడానికి. చూస్తున్నారు కదా, ఇది మొత్తము మనకి హున్షున్ సిటీ అనమాట. హున్షున్ సిటీ నుంచి ఇక ఫాంగ్షున్ అనేది సిటీకి మేము వెళ్తున్నాము. సిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకా దాంతోపాటు ఇక చాలా నీట్గా ఉంది. అలా చూసుకుంటూ ఇక వెళ్ళిపోయాము ఆ ప్లేస్కి. అయితే ఇక ఫంక్షన్కి వచ్చేసాము. అదే నేను చెప్పాను కదండి, ట్రై కంట్రీ బార్డర్ అనుకోని ఇక అక్కడికే వచ్చామన్నమాట. చూస్తున్నారా, అసలు అక్కడైతే చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉన్నదన్నమాట. అసలు అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇక ముందుకు అనేది వెళ్ళాలి. ఎండ కూడా అలానే ఉంది, బాగా ఎండగా ఉంది. చూడాలి మరి ముందుకైతే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. జనాలు అయితే ఫుల్గా క్రౌడ్ ఉంది. క్రౌడ్ అంటే క్రౌడ్ నిండిపోయినది. అసలు చాలాసేపు పట్టింది, 1.5 అవర్ అనుకొని చెప్పారు, కానీ చాలాసేపు అంటే చాలాసేపు పట్టింది టికెట్ దొరకడానికి, చేయడానికి. అదంతా ఫంక్షన్ సిటీకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ సీనిక్ స్పాట్ అనేది ఉంది చూసారా, అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకున్నాము. చూస్తున్నారా, చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. యాక్చువల్లీ యుధిష్ఠి అయితే లోపలికి వెళ్ళి ఇక టికెట్ తీసుకుంటున్నారు, మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా లోపలికి వెళ్ళడానికి. చైనాలో నాకు బాగా నచ్చింది అనుకోనంటే ఈ సిస్టమేటిక్, అందరూ ఆ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు, అందరూ లైన్లోనే నిల్చుంటారు కదా. చాలా పెద్ద లైన్ అనమాట. వెనకాల కూడా పదకనా ముందుకు పద, చాలా పెద్ద లైన్లోన ఇక వెళ్తున్నాం అందరం. చూస్తున్నారా, చాలా అంటే చాలా పెద్దది లైన్. అసలు చాలా మంది వస్తున్నారు, అంటే ఇది సీనిక్ ఏరియా కాబట్టి ఇక చాలా మంది వస్తున్నారు. అందుకే వెళ్తున్నాం. ఆయన తిరుక్కుంటూ వచ్చేస్తాం. మా బాబు అయితే ఇక జంప్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ చైనా, రష్యా, ఇంకా నార్త్ కొరియా. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, అంటే జనాలు ఒకరు తర్వాత ఒకరు ఇక అక్కడ ఫోటోషూట్ అనేది చేస్తూనే ఉన్నారు. అలా ఉందన్నమాట ఇక్కడైతే. కానీ సిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము చూసి ఇక బాగా ఎంజాయ్ చేసాము. ఇక చాలా అంటే చాలా ఫోటోలు కూడా ఇక తీసుకున్నాము. ఎందుకంటే ప్లేస్ అనేది అలా ఉంది. మళ్ళీ ఇలాంటి ప్లేసెస్కి అనేది మేము అస్సలు రాలేము. ఎందుకంటే మళ్ళీ చైనాలో ఉంటామో లేదో ఏంటో అనేది అసలు తెలియదు కదండి. అందుకే పర్యాటక ప్రాంతము చైనా, రష్యా మరియు ఉత్తర కొరియా జంక్షన్లో ఉంది. దాని ప్రధాన భవనము దిగువన ఒక కోట శైలిలో రూపొందించబడింది. ఇది దేశం యొక్క సరిహద్దుని ప్రతిబింబిస్తుంది. పై భాగము పురాతన శైలి భవనము. ఇది చైనా దేశం యొక్క సాంప్రదాయ నిర్మాణను
సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇది సరిహద్దు కోట యొక్క అజేయతను సూచిస్తుంది. డ్రాగన్ మరియు టైగర్ పెవిలియను మొట్టమొదట 2010లో నిర్మించబడింది. ఇది మొత్తము 12 అంతస్తులు మరియు మొత్తము ఎత్తు 64. 3 కంట్రీలను ఒక్క చూపులో చూడడానికి హున్చున్ సిటీలోని అత్యంతమైన సౌందర్యమైన ప్రదేశము. ఇది పార్టీ మరియు జాతీయ నాయకులతో పాటు ప్రాంతీయ పార్టీ కమిటీ మరియు ప్రభుత్వ దృష్టిని మరీ ఎంతో ఆకర్షిస్తుంది. చైనాలో నాకు బాగా నచ్చింది వీళ్ళ సిస్టమ్ అనమాట. లైన్ చూస్తున్నారా, చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. అలా కింద నుంచి అయితే మేము పైకి వచ్చాము. పైన చూస్తున్నారా ఎంత పెద్ద లైన్ ఉంది, అలా కింద నుంచి కూడా అంతే పెద్ద లైన్ ఉంది. మొత్తం అంటే ఎలా అనుకున్నంటే స్క్వేర్గా ఉంటుంది చూసారా. నార్మల్గా అయితే మనకి రౌండ్ షేప్లోనే మనకి లైన్స్ అనేవి ఉంటాయి, లేదంటే స్ట్రైట్ లైన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే స్క్వేర్ షేప్లోన మనకి లైన్స్ అనేవి ఉన్నవి. కానీ అంటే చాలా అంటే జనాలు కూడా అలానే అన్నీ పాటిస్తున్నారు. అంటే ఒకరిని ఒకరు క్రాస్ అయికొని ముందుకు వెళ్ళడము, లేదంటే తోసుకోవడము, తొక్కులాట అలా ఏమీ లేదు. అందరూ ప్రాపర్గా లైన్లోన అలా నడుచుకుంటూ ఇక ముందుకెళ్తున్నారు. ఎప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి లైన్ అనేది చూడకుంటారు మీరు. నేనే చూసి ఆశ్చర్యపోయాను. ఒకసారి మీరే చూడండి. ఇదేనండి ఆ ట్యూమెన్ రివరు. ట్యూమెన్ రివర్ ఏంటంటే ఇప్పుడు మనకి సీ ఆఫ్ జపాన్ అనేది ఉంది కదా, ఆ సీ ఆఫ్ జపాన్కి ఈ రివర్ అనేది కనెక్ట్ చేస్తుంది. రివర్ అనేది చాలా అంటే చాలా పెద్దది. రివర్కి అటు సైడ్ చూస్తున్నారు కదా, అదే మనకి నార్త్ కొరియా. ఇంకా ఇటు సైడు అంటే రివర్ పైన ఒక పెద్ద బ్రిడ్జ్ అనేది ఉంది. దాని బ్రిడ్జ్కి అటు సైడు మనకి రష్యా అనేది ఉంది. అలా నడుచుకుంటూ అయితే మేము ముందుకు వెళ్ళాము. చూస్తున్నారా, ఇదేనమాట ఆ బిల్డింగ్. పెద్ద బిల్డింగ్ నుంచి ఇక లోపలికి టికెట్ తీసుకొని ఇక లోపలికి వెళ్ళాము. ఇక్కడ నుంచి మాకు మొత్తం అంటే ఇప్పుడు మనకి ఎలాగ ఇప్పుడు చూస్తున్నారు కదా, అదేని అంటే ఎదురుగా మ్యాప్ అనేది పెట్టున్నారు. ఆ మ్యాప్లోన మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు రష్యా, ఇంకొక వైపు చైనా, ఇంకొక వైపు నార్త్ కొరియా. లోపలైతే ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ చాలా పెద్ద పెద్దవి పెట్టున్నారు. అంటే వీళ్ళ కంట్రీది మొత్తం చూపించడానికి. ఇక మాతో పాటు మీరు చూడండి. అంటే లోపల బిల్డింగ్ చూసారు కదా, స్టార్టింగ్లోన బిల్డింగ్ లోపు ఎలా ఉంది ఏంటి ఉంది అనేది. ట్యూమెన్ నది చాంగ్రే పర్వతం నుండి ఉద్భవించింది మరియు యాన్బియన్ ప్రిఫెక్చర్లోని 4 కౌంటీలు మరియు నగరాల గుండా ప్రవహిస్తుంది. ఇందులో లాంగ్జింగ్ సిటీ, ట్యూమెన్ సిటీ మరియు హున్చున్ సిటీ ఉన్నవి. ఇది ఉత్తర కొరియా, రష్యాలోని తీరు సరిహద్దు ప్రాంతాల్లోని ఖషాన్ టౌన్లోకి ప్రవహిస్తుంది మరియు చివరికి జపాన్ సముద్రంలోకి ప్రవహిస్తుంది. ప్రధాన ప్రవాహము యొక్క మొత్తము పొడవు 525. ఒకే రోజు 2 కంట్రీల నెట్వర్క్ ఖషాను ఇంకా చైనా. ట్యూమెన్ రివరు జపాన్ సముద్రము ముఖద్వారం నుండి కేవలము 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్పీడ్ బోట్ అక్కడ చూస్తున్నారు కదా, స్పీడ్ బోట్ కూడా దానిపైన ఉంది, ఆ రివర్ పైన. ఆ స్పీడ్ బోట్ని తొక్కడం వలన మీరు ట్యూమెన్ నదిపై అభిరుచిని మరియు 3 రాజ్యాలను సరిహద్దులో ఉన్న అందమైన దృశ్యాలను అనుభవించవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ మ్యాప్. ఆ మ్యాప్లోన మనకి ఇక్కడ వ్లాడివస్టోక్ అంటే మనకు కొంచెం రష్యా, అది దూరంలో ఉంది. కానీ ఖషాన్ ఉంది చూసారా, ఖషాన్ మనకి రష్యా. ఇది వస్తుంది నార్త్. పైన బైనోకులర్స్ పెట్టున్నారు చూస్తున్నారు కదా. మేమైతే నార్త్ కొరియా అయితే చూసాము. అంటే $7 పే చేస్తే మనకి ఒక 5 minutes to 6 minutes అంది ఇచ్చారు. నార్త్ కొరియాలో అయితే చిన్న చిన్న హౌసెస్, ఇంకా జనాలు కూడా ఏదో వర్క్ చేసుకుంటున్నారు, అదంతా కనిపించింది. కానీ రష్యా అయితే అసలు జనాలు ఎవరు కనిపించలేదు. ఎందుకంటారా, అక్కడ అంటే అది మొత్తము ఎడారిలాగా ఉంది.
అలాగా మళ్ళీ ఇదొక లోపలికి ఇంకొక లోపలికి వెళ్ళాము. అది మొత్తము చాలా పెద్ద బిల్డింగ్స్ కదండి. ఇక్కడ ఇవన్నీ చూస్తే అంటే బార్డర్ క్రాసింగ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఉంటుంది అది అనేది ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా చూడగానే బాధేసింది ఇవన్నీ చూడగన్నా. అంటే ఎంతమంది చనిపోయినారు చూడండి. అంటే ఆ దీంట్లోనే పిక్చర్లోనే కనిపిస్తుంది. జనాలకి చాలా అంటే చాలా చిత్రహింసలు పెట్టున్నారు. చూస్తేనే అలా అనిపిస్తుంది. ఇవన్నీ చూడగానే నాకు చైనా ఒకప్పుడు చాలా అంటే చాలా పేద దేశమని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ పిక్చర్లోన అదంతా మనకి తెలుస్తుందన్నమాట. అంటే ఇవన్నీ పాత పిక్చర్స్ కదండి. అంత పేద దేశము ఇప్పుడేమో ఇంత ధనవంతుడు దేశం. వీడియో చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. నచ్చిందా మరి ఈ వీడియో మీకు? ట్రై కింగ్డమ్ బార్డర్ నచ్చితే ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక లైక్ చేయండి. ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోవద్దు. ఓకే నా ఫ్రెండ్స్.